ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. దేశంలోని నగరాలతోనే కాదు ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. మహేశ్వరంలో మలబార్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్లను అభివృద్ధి చేస్తే చంద్రబాబు రాజశేఖర్ రెడ్డిలు సైబరాబాద్ ను నిర్మించారన్నారు. తామిప్పుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ చెప్పారు. ప్రాంతాన్ని 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకొస్తున్నాం. ఒకప్పుడు కులీ కుతుబ్ షాయిలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ని 3వ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం.